పోలవరం జిల్లాలోని రంపచోడవరం జిల్లా కేంద్రంలో రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన అన్నా క్యాంటీన్ల ప్రారంభోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది. కార్యక్రమంలో రంపచోడవరం ఎమ్మెల్యే మిరియాల శిరీషాదేవి అన్నా క్యాంటీన్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా క్యాంటీన్కు వచ్చిన ప్రజలకు ఎమ్మెల్యే స్వయంగా టోకెన్లు పంపిణీ చేసి భోజనం వడ్డించారు. నిరుపేదలకు కేవలం 5 రూపాయలకే పోషకాహారం అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తుంది అని ఆమె చెప్పారు. ఏజెన్సీ ప్రాంతాల్లోని మారుమూల గ్రామాల నుంచి వచ్చే గిరిజనులకు ఈ క్యాంటీన్లు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయని పేర్కొన్నారు. రంపచోడవరం నియోజకవర్గానికి 2 అన్నా క్యాంటీన్లు మంజూరు చేసినందుకు ముఖ్యమంత్రికి ఆమె కృతజ్ఞతలు తెలిపారు. అందరికీ నమస్కారం అండి. ఈ రోజు చాలా ప్రతిష్టాత్మకమైనటువంటి రోజు అని చెప్పొచ్చు. ఎందుకంటే మనము 2019 వరకు మన తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అన్నా క్యాంటీన్లు మనం ప్రారంభించడం జరిగింది. అప్పటికి చాలా నడుస్తూ ఉన్నప్పటికీ కూడా గత 5 సంవత్సరాల వైసీపీ పాలనలో ఏదైతే పేదలకి మనం పెట్టేటువంటి 5 రూపాయలకి కడుపు నిండా పెట్టేటువంటి ఈ భోజనాన్ని గత వైసీపీ పాలకులు దాన్ని రద్దు చేయడం జరిగింది. అంటే దాన్ని ఎక్కడికక్కడికి దాడులు చేసి నిలిపివేయడం జరిగింది. మళ్ళీ మనం అధికారంలోకి వచ్చిన తర్వాత, మన కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ అన్న క్యాంటీన్ పొలం ప్రారంభించడం జరిగింది. మీకు తెలుసు దీనివల్ల ఎంత ఉపయోగం ఉందని. పట్టణ ప్రాంతాల్లో ఇప్పటి వరకు 207 అన్న క్యాంటీన్లు రన్ అవుతా ఉన్నాయి. పేదలకి, కార్మికులకు, విద్యార్థులకి, అదే విధంగా రోజు కూలి చేసుకునేటువంటి వ్యక్తులకి ప్రతి ఒక్కరు కూడా మంచి ఆహారాన్ని అందించాలి, కడుపు నిండా భోజనం పెట్టాలనేటువంటి మంచి ఆలోచనతో అన్న క్యాంటీన్లు మనం ప్రారంభించడం జరిగింది. ఇప్పటికే 207 రాష్ట్ర వ్యాప్తంగా ఉంటే ఈ రోజు ప్రధానంగా మరో 62 అన్న క్యాంటీన్లు గ్రామీణ ప్రాంతాలు కూడా తీసుకొచ్చినటువంటి ఘనత మన కూటమి ప్రభుత్వాన్ని, మన చంద్రబాబు నాయుడు గారు. తూర్పుగోదావరి జిల్లా